అందరికీ ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు అన్న పిట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా గాంధన్న గారికి, పాల్గొన్న మీ అందరు కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ఉద్యమాభివందనాలు. 30 సంవత్సరాల నుంచి మందకృష్ణలో చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము ఇలా చివరి దశలో ఈ 30 రోజుల కార్యక్రమంలో మీరు ఇస్తున్నటువంటి సంఘీభావము 1000 ఏనుగుల బలం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా భూమితో అంటుపెట్టుకొని ఈ రెడ్డి కమ్యూనిటీ భూమితో అంటుపెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ రంగానికి పనిచేస్తున్నప్పుడు ఈ మాదిగ బిడ్డలే ప్రతి ఒక్క రెడ్డి కులస్తుల యొక్క పొలంలో నాగళ్ళు దున్ని నాట్లేసి పంట తీసి ఇలా ఆ భూమితో సంబంధం ఉన్నటువంటి రెడ్లతో అనుబంధం కలిగినటువంటి బిడ్డలు మాదిగ బిడ్డలు. కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా కూడా ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇదంతా. కాబట్టి మాకంత ధైర్యం ఇలా రెడ్డి కమ్యూనిటీ ఇలా వర్గీకరణకు అండగా నిలబడ్డందుకు నిజంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజమే కాదు, ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజం అంతా కూడా రెడ్డి సమాజానికి రుణపడి ఉంటుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను ఒక 2 లైన్లలో చెప్పుకున్నా. కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు, ఎప్పుడన్నా చెప్పు ఇది నాకు పెళ్లి కొడుకోవాలని చెప్పేసి అన్న అన్ని కులాలకు పాదాల కిందికి ఈ ప్రపంచ పాదాల కిందికి చెప్పునటువంటి చర్మ మొలిచి చెప్పు చేసిన జాతి మాదిగ శాస్త్రజ్ఞుడు ఈ చెప్పును అందించుడు కాళ్ళ కిందికి. ఈ కులమే వేసుకోవాలి, ఈ కులానికి నేను చెప్పు కుట్టి అని చెప్పేసి అనలే కదా, అన్ని కులాలకు చెప్పు కుట్టించిన జాతి. కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా, నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటలో ఉంటారోయమ్మా, శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాదిగోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా, నా కులము ఆపతి వడ్డలోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా, నా కులము ఆపతి వడ్డలోయమ్మా సబ్బండ జాతిని మద్దతడుగుతున్ననోయమ్మా. ఆ సబ్బండ జాతుల్ని ఐక్యం చేయడంలో మన రెడ్డి అన్నలు మీరు ముందు వరుసలో ఉండాలి ప్రతి గ్రామంలో అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. అన్న మీరందరూ తెలుసుకుంటే ఇవాళ మేము 1,00,000 డప్పుల కార్యక్రమం ఇది. నాకు తెలిసి ఒక 10-20 లక్షల డప్పులు గ్రామాన తరలిస్తే 10-20 లక్షల డప్పులు హైదరాబాద్కు చేరుకుంటాయని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. అందుకనే నా అన్నలారా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కులస్తులారా, మీరందరూ కూడా మీ మద్దతు ఆయా గ్రామంలో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీకి మాదిగ జాతి బిడ్డలకు మీరు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మందకృష్ణన్న తలపెట్టినటువంటి మందకృష్ణన్న నేతృత్వంలో జరగబోతున్నటువంటి మహా సంగ్రామం ఇది. లక్షల డప్పుల కార్యక్రమము, 1000 గొంతుల కార్యక్రమం, 1000 గొంతులతోటి గర్జించబోతా ఉన్నాము. లక్షల డప్పులతోటి ఆ రోజు ప్రతిధ్వనించబోతున్నాము హైదరాబాద్ గడ్డ మీద. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి ప్రతి బిడ్డను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ డప్పు సంకనేసుకొని అన్న మేము ఈ కార్యాలైనప్పుడు పండుగలకు పబ్బాలకు డప్పులు కొట్టినామన్నా, దయచేసి మా కోసం మిమ్మల్ని ఒక్కసారి డప్పు కొట్టమని చెప్పేసి కోరుతా ఉన్నామన్నా, ఒక్కరోజు డప్పు కొట్టమని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా అది పెద్ద శబ్దమేం కాదు, రాని కలేం కాదన్న, ఒక 10 నిమిషాలు చూస్తే నేర్చుకోవచ్చు అందరు కూడా. దయచేసి మీరందరూ కూడా ఫిబ్రవరి 7వ తారీఖు రోజు నా రెడ్డి అన్నలందరూ కూడా జబ్బకు డప్పేసుకొని వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ లక్షల డప్పుల కార్యక్రమంలో మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు, వర్గీకరణ ఉద్యమానికి మీరందరూ మద్దతు తెలియజేస్తున్నందుకు, ఎవడన్నా చిల్లర మల్లగాళ్ళు ఈ మధ్య రోడ్డు మీద వదిలిపెట్టిన లెక్క ఒక 4 తిరుక్కుంటా ఎవరు మద్దతు తెలియజేస్తే వాళ్ళని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. గట్లాంటి వాళ్ళు ఎవరన్నా విడితే దయచేసి మీ గుండె నిండా వాళ్ళని క్షమించురన్న. ఎందుకంటే వాళ్ళ తిట్లు మనకంటే అన్న న్యాయం వైపు నిలబడుతున్నారు మీరందరూ కూడా, ధర్మం వైపు నిలబడుతున్నారు మీరందరూ కూడా. ధర్మం వైపు నిలబడ్డ బిడ్డలందరికీ సమాజం ఎప్పుడైనా రుణపడి ఉంటుంది. అట్లాంటి చిల్లరమల గారు వాళ్ళ ఫోన్ చేసి మా సిరన్న చెప్తా ఉండే, అన్న ఇప్పటికే నాకు ఫోన్లు స్టార్ట్ అయినాయి అన్న, ఎవరో ఫోన్ చేస్తా ఉన్నారని చెప్తాను. అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దన్నా, సూర్యుని మీద ఉంచితే అది వాళ్ళ మీద తిరిగి పడతాయని చెప్పేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నా రెడ్డి సోదరులందరికీ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మద్దతు మళ్ళొక్కసారి మాకు 1000 ఏనుగుల బలం
లక్షల డప్పుల్లో మీ యొక్క డప్పు ఉండబోతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవుకుంటున్నా. జోహార్ మాదిగా మన వీరులకు, జోహార్ మాదిగా మన వీరులకు. థ్యాంక్ యూ.